పాలని చిక్కగా కాగబెట్టి చల్లారిన తర్వాత 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇట్లా పాల మీద మీగడ కడుతుంది. దాన్ని కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. సో, ఒక 15 డేస్ కలెక్ట్ చేసిన తర్వాత తీస్తా నేను ఆ డీప్ ఫ్రిడ్జ్‌లోంచి బాక్స్‌ని. కొంచెం కూల్ కాంగానే దాన్ని కొంచెం హీట్ వాటర్ ఏసి మెల్ట్ చేస్తా. మెల్ట్ చేసి దాంట్లో పెరుగేసి తోడేస్తా. తోడుకున్న నైట్ అంతా ఓవర్ నైట్ తోడేయడం వల్ల కొంచెం తోడుకుంటుంది. దాన్ని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే గట్టిగా అవుతుంది. గట్టిగా గడ్డకడుతుంది. సో, దాన్ని మిక్సీ జార్‌లో దాన్ని ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 4 ఐస్ క్యూబ్స్ ఏసి ఇంకొక 2 రౌండ్స్ గ్రైండ్ చేసి జస్ట్ మామూలుగా గ్రైండ్ చేయాలి. ఎక్కువ చేయకూడదు. వెన్నపూస సెపరేట్ అయ్యేంత వరకు చేసి దాన్ని కూల్ వాటర్‌లో కడగాలి ఆ వెన్నపూసని. అప్పుడు కొంచెం క్లీన్ అవుతుంది. మంచిగా అంటే డస్ట్ అనేది తక్కువ వస్తది. ఇట్లా కడగడం వల్ల క్లీన్‌గా కడుక్కోవడం వల్ల. ఇట్లా చేసిన తర్వాత నెయ్యి, పెరుగు తోడేసి చేస్తే పూస పూసగొస్తది. పిల్లలు తింటుంటే మా చిన్నప్పుడు మా మమ్మీ మాకు ఇట్లనే పెట్టేది. డైలీ మజ్జిగ చేసినప్పుడల్లా ఇట్లా వెన్న తీసి మా కోసం ఇచ్చేది. సో, ఇట్లా ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యి ఆఫ్ చేసుకుంటే